హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, పెద్ద సైజు. అది ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కట్ చేసుకొని మనము మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఓపుకుంటే తురుముకోవచ్చు. ఇలా కొబ్బరి కూర రెడీ చేసుకోవాలి. మనము పల్స్ ఉపయోగిస్తూ మిక్సీ కొట్టామంటే కొబ్బరి కూర చక్కగా మిక్సీలోనే చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కూరను మనము మెజర్ చేసుకున్నామంటే ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు. ఎక్కడైనా ముక్కలు ఉంటే అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకుంటే ఇక్కడ 2 కప్పుల కొబ్బరి కూర వచ్చింది. 15 to 20 మినిట్స్లో మనము కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మెజర్ చేసుకున్న కొబ్బరి కూరని ఒక ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. మనము 2 కప్పుల కొబ్బరి కూర తీసుకుంటున్నాం కదా, దానికి 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇలా రెండింటిని చక్కగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో కదుపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 2-3 మినిట్స్ అలా ఉంచేసామంటే బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలపాలండి. మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ పండగలప్పుడు అంతా పచ్చి కొబ్బరి వస్తుంది కదండి, అప్పుడు మనము ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ గమనించారంటే బెల్లం అంతా కరిగింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించామంటే రెడీ అవుతుందండి. మధ్య మధ్యలో మనము అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. కొబ్బరి బెల్లం మిశ్రమము రెడీ అయిందేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. డైరెక్ట్గా చేయబెడితే కాలుతుంది, మనము చేతికి తడి చేసుకొని చెక్ చేయాలి. ఇప్పుడు చూస్తే ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకొక 4 to 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. కొబ్బరి బెల్లం మిశ్రమము దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు లడ్డూలు చుట్టడానికి సరిపోతుంది. ఇక్కడ మనము మంచి అరోమా కోసం యాలకల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనకు ఇష్టమైతే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యిని యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇక్కడ గమనించారంటే మనకు బాల్ లాగా వచ్చేసింది కదా, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి బెల్లం మిశ్రమము ఇలా ఉండలాగా వచ్చేసింది కదా, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టామంటే చెయ్యి కాలుతుంది, కాబట్టి చల్లారాక మాత్రమే మనము లడ్డూలు చుట్టుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.